రెడ్డిలో ముగ్గురు ఆడపిల్లల మిస్సింగ్ విషయం పైన మిస్టరీ వీడింది. ఓ కసాయి తండ్రి ఘాతుకం బయటపడింది. పిల్లల్ని చెరువులో ముంచి హతమార్చాడు కన్న తండ్రే. ఒక మృగంగా మారిపోయి తన ముగ్గురు ఆడపిల్లల్ని చెరువులోకి తీసుకెళ్లి చెరువులో ముంచి హతమార్చి అక్కడి నుంచి బయటపడిపోయాడు. అయితే ఆటో డ్రైవర్ ఇస్మాయిల్కి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారట. పిల్లల్ని పోషించలేక చెరువులో తోసేశారట తండ్రి. ఆ తర్వాత డ్రామాకు తెరలేపాడు. ఇక్కడ చిన్నారులు షిపత్, అయాత్ అండ్ మరియం, ఈ ముగ్గురు కూడా 8 ఏళ్ల వయసు, 7 ఏళ్ల వయసు అండ్ 5 ఏళ్ల వయసు ఉన్నటువంటి ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఈ సంఘటనలో మరణించారు. పోలీసుల విచారణలో నేరాన్ని ఇస్మాయిల్ ఒప్పేసుకున్నాడు. పిల్లల మృతదేహాల్ని వెలికి తీస్తున్నారు పోలీసులు. సో వెలికి తీసి ఆల్రెడీ ఆ కుటుంబాన్ని కూడా అప్పగించినట్టు తెలుస్తోంది. సో ఎందుకు ఏంటి కారణం అంటే ఆర్థికంగా పోషించలేక ఇబ్బందులు పడుతున్నాడంట. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడంట. రెడ్ హ్యాండెడ్గా కొంతమంది అక్కడ పట్టుకున్నారు ఆయన్ని. ఆటోలో తీసుకువెళ్ళి కొనిస్తానని చెప్పి ఆ చెరువులో పడేసి వస్తుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఆ వ్యక్తిని కొంతమంది చుట్టుపక్కల స్థానికులు పట్టుకొని ఆయన్ని మాట్లాడిస్తూ వీడియో రికార్డ్ చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో ఎట్టకేలకి తండ్రే అక్కడ తోసేసి వెళ్ళిపోయినట్టుగా పోలీసుల విచారణలో ఒప్పేసుకున్నాడు తండ్రి.